నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇది ఎంతో కష్టపడితే గానీ రాలేదని నారా లోకేష్ గారు అంటున్నారు. కానీ కొంతమంది ఎంపీలు కూడా అంటున్నారు నెక్స్ట్ సీఎం కూడా లోకేష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. మరి ఇది ఎంతవరకు నిజం? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి వచ్చింది, బానే ఉంది. ఆయన ఎంతో కష్టపడితే గానీ రాలేదని అంటున్నారు. ఇక నెక్స్ట్ బాబు గారి తర్వాత నెక్స్ట్ సీఎం లోకేష్ గారే అని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అది కూడా కొంతమంది ఎంపీలు అంటున్నారు. మరి ఇది నిజమే అంటారా? నెక్స్ట్ సీఎం లోకేష్ గారేనా? అంటే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మనం తీసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా సెన్సిటివ్ గా దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే కూటమి ఉంది, కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. సీఎం కావాలంటే కూటమి అంగీకరించాలి, కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అంగీకరించాలి. సరే, తెలుగుదేశం పార్టీకి సరిపోయిన ఉన్నాయి, సఫిషియెంట్ గా ఉన్నాయి. అయినంత మాత్రం చేత కూటమి ధర్మాన్ని అయితే పాటించాలి కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అయ్యే అవకాశం ఉందా, సీఎం అవుతాడు అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది వ్యక్తం చేయట్లేదు ఎంపీలు. అది చాలా ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు చాలా క్లియర్ గా కేటగారికల్ గా మాట్లాడారు. దాన్ని ఏదో చూడు సీఎం చేసేస్తారు నెక్స్ట్ అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది కాదు ఆయన అంది. సీఎం కూడా అర్హుడేను అని అన్నారు. సీఎం పదవికి కూడా అర్హుడేను లోకేష్ గారు, అంత టాలెంట్ ఉంది అని చెప్పేసి అన్నారు. అంతేగాని లోకేష్ నెక్స్ట్ సీఎం లోకేష్ అని చెప్పేసి ఆయన అన్నా. కానీ సోషల్ మీడియాలో కొన్ని ప్లాట్ఫామ్స్ లో కానీ లేదంటే ప్రత్యర్థులు కానీ దాన్ని రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆయన అంది ఏంటంటే సీఎం పదవి కూడా ఆయన సమర్థుడు అని అన్నాడు. అర్హుడు, సమర్థుడు, ఆ సమర్థత ఉంది అని చెప్పారు. నిజంగానే సమర్థత లేకపోతే ఇంత దూరం రారు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు లోకేష్ గారు, నాకేం ఈ పదవి ఈజీగా రాలేదు, ఎంతో కష్టపడితే వచ్చిందని చెప్పి అంటున్నారు. నిజమేనా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. నిజమే, కాకపోతే ఒక ప్లాట్ఫామ్ అయితే మంచిదే ఉంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, అదొక బెంచ్ మార్కు. తర్వాత బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎన్టీ రామారావు గారు మనవడు, బాలకృష్ణ గారి అల్లుడు, ఇవన్నీ ఉన్నాయి. సో నారా లోకేష్ గారి కంటే కూడా కష్టపడే వాళ్ళు లేరు సార్ టీడీపీలో. ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఉన్నారు, కేవలం బ్యాక్గ్రౌండ్ కారణంగా. ఆయన బ్యాక్గ్రౌండ్ అనేది కలిసి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలిసి వచ్చినంత మాత్రాన మీకు ఆ బ్యాక్గ్రౌండ్ కి తగిన విధంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయిగా నాయకుడి దగ్గర నుంచి. ఇప్పుడు సపోజ్ ఒక పాపులర్ హీరో ప్రభాస్ సినిమా వచ్చింది. ప్రభాస్ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ని ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆ స్థాయిలో నిలబెట్టుకుంటే ఆ కలెక్షన్స్ ని ఆయన నిలబడతాడు, లేకపోతే నిలబడలేదు కదా టాప్ హీరోగా. సో అలాగే ఇప్పుడు లోకేష్ గారికి మంచి ప్లాట్ఫామ్ ఉంది. బంగారుపల్లెంలో బంగారు స్పూన్ తో పుట్టారు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి కదా. బంగారుపల్లెంలోనే పుట్టారు, బంగారు స్పూన్ తోటి పుట్టారు. ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం అనేది చాలా టఫ్. ఇప్పుడు మామూలు వాళ్ళు అయితే ఇప్పుడు నిన్న చూస్తే కనుక సంస్థాగత నియామకాలు చూస్తే ఇప్పుడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వాళ్ళతో పాటు కొన్ని స్పోక్స్ పర్సన్స్, ఉపాధ్యక్షులు, తర్వాత పొలిట్ బ్యూరో మెంబర్స్ ని వీళ్ళందరినీ నియమించారు. దాంట్లో క్లస్టర్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ ని పొలిట్ బ్యూరోకి డైరెక్ట్ గా తీసుకొచ్చారు ఇద్దరిని. వాళ్ళు అసలు ఎవరో కూడా చాలా మంది తెలియదు. సాధ్యం చేశారు కదా లోకేష్ గారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏముంది బ్యాక్గ్రౌండ్? అదే కదా. అంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక సంకేతం ఇవ్వడానికి ఆయన చేస్తారు. ఆ క్లస్టర్ లో ఒక లేడీ, ఇంకొక జంట్, ఇద్దరికి పొలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారు. క్లస్టర్ అంటే ఆల్మోస్ట్ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి నుంచి డైరెక్ట్ గా పొలిట్ బ్యూరో అయ్యారు. మరి గోల్డెన్ స్పూట్ తో పుట్టింది వాళ్ళ, లేకపోతే లోకేష్ గారు? లోకేష్ గారికి అంత ఈజీగా రాలా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి. ఇప్పుడు ఆయన ఎప్పుడు నాకు తెలిసినంత వరకు 2009 నుంచి ఆయన ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ లో. 2009 నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఉండి వర్క్ చేస్తూ ఉన్నారు. సరే, ఆ తర్వాత 2014 చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం అని పాదయాత్ర చేస్తున్నప్పుడు మొత్తం టోటల్ గా ఆ మొత్తం యాత్రని ఆయనే మానిటర్ చేశారు. దానికంటే ముందు ఆయన ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీలో ప్రత్యక్షంగా ఎంటర్ అయింది ఎప్పుడంటే కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు కార్యకర్తలతో ఆయన ముఖాముఖి కలవడం అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు కుమారుడు గారిని చూశారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లోకేష్ గారి నాయకత్వాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అన్ని లేయర్స్ నాయకులు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతకుముందు సీనియర్స్ వ్యతిరేకించేవాళ్ళు. 2014 నుంచి 2019 వరకు ఆ మధ్య పీరియడ్ లో సీనియర్స్ వ్యతిరేకించేవాళ్ళు.
2014 ముందు క్యాడర్ కూడా పట్టించుకునే వాళ్ళు కాదు పెద్దగా. క్యాడర్ కూడా అందరూ లోకేష్ గారు వస్తే ఏంది, ఆయనకి ఏం తెలుసు ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు, ఆయన కార్యకర్తలు సమన్వయ కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించి అసలు కార్యకర్తలకు ఏం కావాలి, కార్యకర్తల్ని ఏ విధంగా మనం పార్టీకి కట్టుబడి ఉండేలాగా చిత్తశుద్ధ పనిచేసేలాగా చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి మనం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇస్తున్నామా లేదా, వీటన్నిటి మీద స్టడీ చేశారు. స్టడీ చేసి అమెరికా చేంజింగ్ కంటే ఎక్కువ ఉండేలాగా మెంబర్షిప్ చేయించారు అప్పుడు ఆయన, ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. దాదాపు అప్పట్లోనే ఎక్కువ చేయించినటువంటి రికార్డు ఉంది ఆయనకి. అప్పటి వరకు లేని రికార్డుని బ్రేక్ చేశారు ఇది మెంబర్షిప్ చేయించడంలో. అలాగే ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ అవన్నీ ఈ మెంబర్షిప్ లోనే ఆయన ఇచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చిన సంస్కరణలు, సంస్థాగతంగా పార్టీలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. అలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దగ్గరయ్యారు. దగ్గరైన తర్వాత 2014లో మనకి డైరెక్ట్ గా కనిపించకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకు సంబంధించినటువంటి మానిటరింగ్ మొత్తం ఆయనే చేశారు, సర్వేలు కూడా ఆయనే చేశారు. తర్వాత మేనిఫెస్టోలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా కృషి ఉంది. కాకపోతే చాలా మందికి అప్పుడు తెలియదు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఆయన్ని మినిస్టర్గా తీసుకున్నారు కదా. మినిస్టర్గా తీసుకున్న తర్వాత ఆయన ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నారు. అప్పుడు పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఏంటి ప్రభుత్వంలో ఆయన చేయగలరా, ఎలా ప్రభుత్వంలో ఆయన మానిటర్ చేసుకోగలరు, వీటన్నిటి మీద ఆయన ఒక ప్రూవ్డ్, అంటే ఒక డిపార్ట్మెంట్ ని సమర్థవంతంగా నిర్వహించగలడు ప్రభుత్వంలో కూడా అనేది ప్రూవ్ చేసుకున్నారు. ప్రూవ్ చేసుకోవడం అంటే ఆయన ఏమి లేమేన్ కాదు కదా. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివించారు, వరల్డ్ బ్యాంక్ లో పనిచేశారు, జాబ్ చేశారు వరల్డ్ బ్యాంక్ లో. అసలు మొత్తం తెలుసు, సిస్టమ్ అనేది తెలుసు, మొత్తం సిస్టమ్ తెలుసు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి మాస్ లీడర్ కాదు కదా, క్లాస్ మొత్తం క్లాస్ వ్యవహారం కదా. సో కాబట్టి ఆయన మాస్ లీడర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటికి టైం పట్టింది. ఇప్పుడు తర్వాత ఏమైంది, 2019లో ఓడిపోయిన తర్వాత 2019 ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో పార్టీ ఉంది. ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు ఆయన పోషించినటువంటి రోలు ఆయనకి కలిసి వచ్చింది. అది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళడం అనేది ఆయనకి కలిసి వచ్చినటువంటి అంశం. ఎప్పుడైనా సరే నాయకత్వ లక్షణాలు, నాయకుడి లక్షణాలు ఎప్పుడు బయటపడతాయి అంటే సంక్షోభంలో ఉన్నప్పుడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకటే సూత్రం చెప్తుంటారు అందరికీ, సంక్షోభంలోనే అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని. మామూలుగా అవకాశాలు రావు, సంక్షోభంలోనే వస్తాయి. సంక్షోభంలో ఉన్నప్పుడు ఎవరు నిలబడతారో వాళ్ళే లీడరు. అది నమ్మారు లోకేష్ గారు. అందుకే 2019 నుంచి 2024 మధ్యలో చూస్తే ఈవెన్ కరోనా టైంలో కూడా ఆయన ఎప్పటికప్పుడు వర్చువల్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద కానీ ఇలా ఇతర అనేక పేపర్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ అనేక అంశాల మీద ఆయన నిలబడ్డారు. ఆ తర్వాత మీకు ఎప్పుడైతే యువగలం పాదయాత్ర చేశారో, పాదయాత్ర చేయక ముందు లోకేష్, పాదయాత్ర చేసిన తర్వాత లోకేష్ అనేది వేరియేషన్ కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుంది. దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, జైల్లోకి వెళ్ళటం. ఆ జైల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన టైంలో ఆ 53 రోజులు లోకేష్ గారు ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ ఆయన మానిటర్ చేసుకుని వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ ఆయన ఎలివేషన్ కి పనికి వచ్చాయి. ఇవన్నీ కష్టాలే కదా, ఇవన్నీ ఏదో ఊరినే రాలేదు, ఇవన్నీ కష్టాలు. అందుకే ఊరినే రాలేదు నాకని. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఇది కార్యకర్తలు కన్వీనర్ గా, సమన్వయ కమిటీ కన్వీనర్ గా, తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దాదాపు 2 times ఉన్నారు, 3 times ఉన్నారు వరుసగా. 3 times కన్నా ఎక్కువ వద్దు ఎవరు నేను కూడా చెప్పారు ఆయన. సో కాబట్టి ఆయన ఇప్పుడు ఆ పదవిని నిర్వహిస్తూనే ఇన్ని రకాల సమస్యలను ఫేస్ చేస్తూ వచ్చారు. సో ఫస్ట్ ఫేజ్ లోనేమో కార్యకర్తలకు దగ్గర అయ్యారు, సెకండ్ ఫేజ్ లోనేమో లీడర్లతోటి సమానంగా మంత్రిత్వ శాఖ నిర్వహించారు. థర్డ్ ఫేజ్ లోనేమో అసలు లీడర్లకి లోకేష్ ఇలా ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నిరూపించాడు. సో కాబట్టి లీడర్లు కూడా ఇవాళ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఆయన నాయకత్వాన్ని. అందుకే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఎన్నో రకాల కష్టాలు, అవమానాలు అన్ని పడ్డారు గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ కూడా. అవన్నీ పడకపోతే ఈ స్థాయికి రారు కదా. ఇవాళ ప్రెస్ మీట్ ని ఆయన ఫేస్ చేస్తున్నారు కదా.
ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో కానీ లేదంటే ఆ రాష్ట్రంలో కానీ ఓపెన్ గా మీరు ఏదో అడగండి నేను చెప్తానని చెప్పి అంటున్నారు కదా. అవును. అంటే ఆ స్థాయికి వచ్చారని అంటే ఇప్పుడు మరి అన్ని రకాలుగా ఆయన ఆరితేరిపోయినట్టే కదా. అవును. కొన్ని కంపెనీలు రావడానికి కూడా కారణం ఆయనే కదా సార్. డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు 2024 నుంచి అధికారంలోకి పార్టీ వచ్చినప్పటి నుంచి ఆయన అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో ఉన్నారు. అవును. పైగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఉమ్. అన్ని డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉంది లోకేష్ గారికి అని అన్నారు. ఆయనే అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా, అన్ని డిపార్ట్మెంట్లు మానిటర్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది అని. ఉమ్. అదే అన్నారు చిన్ని కూడా, ఉమ్. విజయవాడ ఎంపీ చిన్ని కూడా కొత్తగా ఏమన్నా ఉమ్. ఆయన సమర్థత ఉంది అన్ని తెలుసు, ఉమ్. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సీఎం క్యాండిడేట్ అని అన్నారు. ఉమ్. అంతే కదా. అవును. ఎలిజిబుల్ అనేది క్లియర్ గా అర్థం అవుతుంది కదా. ఉమ్. అటు ఢిల్లీ నుంచి అమరావతి దాకా ఆయన మానిటరింగ్ చేసుకుంటున్నారు. ప్లస్ లోకేష్ గారి నాయకత్వాన్ని అందరూ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. లీడర్ ఈవెన్ సీనియర్ లీడర్లు కూడా ఉమ్. నెక్స్ట్ లోకేష్ అని పార్టీకి అని మొన్నటి వరకు ఏమనుకున్నారు, ఉమ్. యువగళం పాదయాత్రకు ముందు చంద్రబాబు గారి తర్వాత పార్టీ పరిస్థితి ఏందని చెప్పి అనుకునేవాళ్ళు. అవును. ఇవాళ ఆ పరిస్థితి లేదుగా. ఉమ్. సో కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సీఎం అనేటువంటిది జనరల్ గా అనుకుంటారు. ఎందుకంటే సమర్థత ఉంది కాబట్టి, ఆ సామర్థ్యం ఉంది, ఆ రేంజ్ ఉంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా. సీఎం అవుతాడా ఎప్పుడు అవుతాడు అనేది కాలం నిర్వహిస్తుంది, అది కాలం నిర్ణయిస్తుంది, అది వేరు. కానీ ఆ సమర్థత ఉందా లేదా అని అంటే ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో పెద్ద అభ్యంతరం తప్పు పట్టాల్సింది ఏం లేదు. సో ఏదైనా సరే వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి గురించి రకరకాల పొగడ్తలు అయితే తెర మీదకి వస్తున్నాయి. మరి ఆయన సీఎం అభ్యర్థిగా నిలబడే అర్హత ఉంది అని చెప్పేసి ఎంపీలు కూడా అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? మరి నిజంగానే నారా లోకేష్ గారికి సీఎం అయ్యే అర్హత ఉందంటారా? మరి సీఎం అయ్యే ఛాన్స్ కూడా వస్తుందంటారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.